వెల్కమ్ టు టీవీ న్యూస్. స్వచ్ఛ గుంటూరు సాధనే ప్రభుత్వ లక్ష్యమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం 49వ వార్డు కొండయ్య కాలనీలో మాస్క్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది. జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు వారి సిబ్బందితో కలిసి మాధవి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రత కార్యక్రమాలను వారు పర్యవేక్షించారు. మాధవి మాట్లాడుతూ నగరాన్ని అగ్రభాగాన నిలుపుతామన్నారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరాసయ్య గురువారం జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. బుధవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో జనసేనలో చేరుతున్నట్లు చెప్పారు. పవన్ అడుగుజాడల్లో నడిచి రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు భాగస్వామిని అవుతానని అన్నారు. నాయకులు కార్యకర్తలు తనకు సహకరించాలని కోరారు. గుంటూరులోని లాలాపేట, పట్నం బజార్ ప్రాంతాలలో ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం పర్యటించారు. విజయదశమి పర్వదినం రానున్న సందర్భంగా ఆయా ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై అడ్డంగా ఎలాంటి వాహనాలు నిలపకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. సతీష్ కుమార్ వెంట డీఎస్పీ రమేష్, సిఐ అశోక్ కుమార్ ఉన్నారు. అమరావతి సచివాలయంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 చెక్కును మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సీఎం చంద్రబాబుకు ఖాదర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ జైద్ అఫ్జల్ ఖాదర్, జిఎంఆర్ పళని అప్పన్ బుధవారం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹5 లక్షల చెక్కును నెల్లూరుకు చెందిన మురళీకృష్ణ స్వీట్స్ సంస్థ ప్రతినిధులు అందించారు. అనంతరం చంద్రబాబు వారిని అభినందించారు. గుంటూరులోని జిల్లా జైలులో ఖైదీలకు వివిధ రకాల వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీనివాసరావు, షిప్ అధ్యక్షుడు రమాదేవి, సమన్వయకర్త రవి మాట్లాడుతూ టీవీ, హెపటైటిస్, హెచ్ఐవి, సిపిలిన్ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఆయా వ్యాధులు సంక్రమించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైలు పర్యవేక్షకులు రఘు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ గుంటూరు డిప్యూటీ కమిషనర్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డిప్యూటీ కమిషనర్లు బదిలీ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో గుంటూరు రేంజ్ డిప్యూటీ కమిషనర్ బాబ్జీరావును విజయనగరం జోన్ డిప్యూటీ కమిషనర్ గా నియమించారు. తనకు కేటాయించిన ప్రాంతంలో వెంటనే రిపోర్ట్ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. గుంటూరులో అర్ధరాత్రి వేళ చోరుగా మద్యం విక్రయించడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఆర్టీసీ బస్టాండ్, కృష్ణమహల్ రహదారి తదితర ప్రాంతాల్లో షట్టర్లు కిందకు దించి రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు గస్తీని ముమ్మరం చేసి అర్ధరాత్రి మద్యం అమ్మకాలను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2, 4, 6వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 4 వరకు నిర్ణీత తేదీలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ఏఎన్యు తెలిపింది. సబ్జెక్ట్ వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాల కోసం nagarjunauniversity.ac.in లో చూడాలని కోరారు. సబ్జెక్ట్ వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాల కోసం విద్యార్థులు nagarjunauniversity.ac.in లో చెక్ చేసుకోవచ్చని తెలిపారు. మదర్ తెరెసా స్ఫూర్తితో ఫీడ్ మై నేషన్ గుంటూరు జీజీహెచ్ సేఫ్ కేర్ సెంటర్ వారు బుధవారం వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విజయవాడ సేఫ్ కేర్ సెంటర్ వరద బాధితులు సింగ్ నగర్ లోని సెంటెన్స్ హెల్త్ కేర్ సెంటర్ లో నిత్యావసర సరుకులు, బియ్యం, కందిపప్పు, నూనె, బెల్లం, ఉల్లిపాయలు అందజేశారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ కోటిరత్నం, సుగుణ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పలువురికి కీలక పదవులు దక్కాయి. ఈ మేరకు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించారు. అదేవిధంగా గుంటూరు, నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులుగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని నియమించారు. గతంలో నర్సరావుపేట ఎంపీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అదేవిధంగా గుంటూరులో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన కారణంగా ఆయిల్ ధరలు మార్కెట్లో పెరిగినట్లు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ తెలిపారు. ధరల నియంత్రణపై బుధవారం కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం జరిగింది. వంట నూనెలు, ఉల్లి ధరలు మార్కెట్లో ప్రస్తుతం అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే హోల్సేల్ వ్యాపారులతో చర్చించి ధరలు అదుపులో ఉండేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. స్టేట్ టు టీవీ న్యూస్.